హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు నేను ఇంకొక వెంచర్ తోటి మీ ముందుకు మళ్ళీ వచ్చాను. అది వచ్చేసి సాగర్ హైవేలో అండి. ఇది వచ్చేసి జేబీ సెరెన్ సిటీ. ఈ టౌన్షిప్ వచ్చేసి హైవే ఫేసింగ్లో ఉంది. 650 ఎకర్స్లో ఉంది. దీంట్లో విల్లా ప్లాట్స్ ఉన్నాయి అండ్ విల్లాస్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్, క్లబ్ హౌస్ తోటి ఫుల్ డెవలప్మెంట్ అయిపోయి ఉన్న వెంచర్లో మనం ఈరోజు చూడడానికి వచ్చామన్నమాట. సో హైవే ఫేసింగ్లో ఉంది. దీనికి వచ్చేసి 500 ఫీట్లో ఎంట్రన్స్ అనమాట. ఇది అటు నుంచి ఎంట్రన్స్, ఇటు నుంచి ఎగ్జిట్, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది 24/7. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి మన సైట్ ఎలా ఉంది, విల్లాస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాము. వచ్చేసేయండి. यस मार्केटिंग साथ में अपना है और विजिट करने के लिए आए हम लोग. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఇది ఎంత సెక్యూరిటీగా ఉంది అంటే మనము ఏ పర్పస్ వచ్చాము అనేది కంపల్సరీ చెప్పి ఇక్కడ కార్ నెంబర్ అవన్నీ నోట్ చేసుకుంటారు. విత్ సైన్ తోటే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో మనం ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్ళేది 80 ఫీట్ రోడ్లో. సో డెవలప్మెంట్స్ ఫుల్ గ్రీనరీ తోటి చాలా చక్కగా ఉంది. సో స్టార్ట్ మెయింటెనెన్స్ అది చాలా నీట్గా ఇచ్చారు. సో ఎక్కడ కూడా మీకు ఒక వెంచర్లో వచ్చిన ఫీలింగ్ లేదు, ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో మంచి టౌన్షిప్లో ప్లాట్. సో ఇది ఓన్లీ విల్లాస్ కోసం కడుతున్న క్లబ్ హౌస్ అండి. వర్క్ జరుగుతూ ఉంది. సో వితిన్ 3 monthsలో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ 2.5 ఎకర్స్లో ఇది కడుతున్నారనమాట. సో ఓన్లీ విల్లా వాళ్ళకి మాత్రమే ఇది. ఇది వచ్చేసి విల్లా బ్లాక్ ఎంట్రన్స్ అండి. సో ప్లాట్ ఎంట్రన్స్ ఒకేలా ఉంటే ఇక్కడ విల్లాకు సపరేట్గా మళ్ళీ దీంట్లో ఇది ఎంట్రన్స్ అనమాట. ఒక టౌన్షిప్లో 2 ఎంట్రన్స్లు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సెక్యూరిటీ, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చెప్పాల్సిందే. ఇది వచ్చేసి మొత్తం విల్లాస్కి సంబంధించిన లేఅవుట్ అనమాట. ఇది వచ్చేసి సెంటర్లో పార్క్ వస్తుందండి 3 ఎకర్స్లో. సో టోటల్ వచ్చేసి దీంట్లో 400 విల్లాస్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎంటర్ అయ్యాం కదా. సో ఎంట్రన్స్ నుంచి మనం ఆ రోడ్లో వస్తే ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ఇది విల్లా బ్లాక్ అనమాట. ఇది వచ్చేసి 400 ప్లాట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు కావాలంటే విల్లా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ ప్లాట్ తీసుకొని మీరు ఓన్గా విల్లా ఇండిపెండెంట్ హౌస్ అయినా కట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ప్రైస్ 25,000 per square yard. ఒకవేళ విల్లా బుక్ చేసుకుంటే 1.6 yearలో మీకు 2000 SFTలో విల్లా వస్తుందన్నమాట. సో అంతా కూడా కట్టుకొని నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి హిమజా వాళ్ళ విల్లా అండి ఇది. సో హిమజా కూడా ఇక్కడ తీసుకుండ్రు. సో తను చాలా డ్రీమ్ హౌస్ అని వీడియోస్ పెడుతూ ఉంటారు కదా. సో తన హౌస్ అనమాట ఇది. సో చాలామంది యాక్టర్స్ ఇందులో తీసుకున్నారు. సో చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. సో విల్లా కావాలనుకుంటే విల్లా, ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓపెన్ ప్లాట్ అవైలబుల్ ఉంది ఈ బ్లాక్లో. సో మనం ఇంకా బ్లాక్స్ చూద్దాము. విల్లా బ్లాక్ అయితే ఇది. సో రండి ఓపెన్ ప్లాట్స్ చూద్దాం, క్లబ్ హౌస్ కూడా చూద్దాం. విశాలమైన రోడ్స్, ఇదంతా కూడా ఇది మిడిల్ జంక్షన్. సో ఈ జంక్షన్ నుంచి అటు లెఫ్ట్, రైట్, స్ట్రైట్, బ్యాక్ అంతా వెళ్ళొచ్చు అనమాట. అటువైపు ప్లాట్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా ప్లాట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా లెఫ్ట్లో కనిపిస్తున్నాయి, రైట్లో కనిపిస్తున్నాయి ఓపెన్ ప్లాట్స్. ఈ రోడ్ ఫేసింగ్లో మిడిల్లో 40 feet రోడ్స్, 100 feet రోడ్స్, 80 feet రోడ్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్. ఈ ప్లాట్స్కి ఆపోజిట్లో క్లబ్ హౌస్ అనమాట. ఇది వ్యూ పాయింట్. సో ఈ వ్యూ పాయింట్ వెనకాలంతా కూడా ఇప్పుడు మనము విల్లాస్ సైట్ చూసుకొని
రోడ్లో అటు ఇటు ఓపెన్ ప్లాట్స్ చూసుకుంటూ క్లబ్ హౌస్ వరకు వచ్చాము. ఈ క్లబ్ హౌస్ వచ్చి పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయిన క్లబ్ హౌస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఓపెన్ కన్వర్షన్ ఉందండి. 50 మంది నుంచి 500 మంది వరకు ఫంక్షన్ చేసుకునే విధంగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 5 ఎకరాలలో ఉంది. సో దీంట్లో యాంపీ థియేటర్ కూడా ఉంది, స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ లోపలికి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఎంట్రీ అనేది అంత ఈజీ కాదనమాట. సో ఇందులోకి వెళ్ళాలి అని అంటే ఇందులో ప్లాట్ అయినా తీసుకొని ఉండాలి, లేదంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ ఐడియా అన్నా ఉండాలి. అట్లయితేనే ఎంట్రీ ఉంటుంది, లేకుంటే ఎంట్రీ ఉండదు. సో మనం ప్లాట్ తీసుకోవడానికి వచ్చాం కాబట్టి సో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ సెక్యూరిటీ. ఓకే రండి వెళ్దాం. సో మనం క్లబ్ హౌస్లోకి ఎంటర్ కాగానే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి, రోడ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా విశాలమైన రోడ్స్. సో ఫంక్షన్ చేసుకునే విధంగా మనకి ఏదైనా పార్టీస్ ఉన్నా కూడా చాలా లగ్జరీగా చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్స్ అన్నీ వచ్చి కూడా క్లబ్ హౌస్ బిల్డింగ్స్ అనమాట. సో అక్కడ రూమ్స్ కూడా కడుతున్నారనమాట. ఒకవేళ ఎవరైనా ఫంక్షన్ అయితే వాళ్ళ ఇల్లు సరిపోకపోతే ఇక్కడ రూమ్స్లో ఉండేటట్టుగా ఆల్రెడీ ఇక్కడ క్లబ్ హౌస్ పైన ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి. సో మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనకు ఎంటర్ కాగానే చాలా లగ్జరీగా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. ఒక 5 స్టార్ హోటల్కి వచ్చిన ఫీల్ కలుగుతుంది అనమాట. సో చూడండి అంతా కూడా సోఫా అదంతా సెటప్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్తున్నాము. సో మనకి ఇక్కడ లోపలికి వెళ్ళగానే కొన్ని రూమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు యాంపీ థియేటర్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. సో చూడండి. సో ఇప్పుడు మనం వచ్చేసి యాంపీ థియేటర్లోకి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళి థియేటర్ ఎలా అవుతుందో చూద్దాం. సో థియేటర్ అండి. సో ఇందులో తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, వర్కింగ్ అనమాట. 8 అవర్స్ రిలాక్స్ అవ్వడానికి. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లా వస్తే ఇక్కడ చిట్ చాట్ చేసుకోవచ్చు. సో మొత్తం క్లబ్ హౌస్ ఒకసారి మనం తిరిగి చూస్తున్నాం అనమాట. సో ఇక్కడికి వస్తే రైట్ సైడ్లో ఇది కోవర్క్ స్పేస్ అనమాట. సో ఇక్కడ కూర్చొని అందరూ కూడా వర్క్ చేసుకునే విధంగా ఒక స్పేస్ ఉంది. సో ఇటువైపు వస్తే కనుక మీటింగ్స్ అది అరేంజ్ చేసుకునేటట్టు ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చారు. సో చాలా విశాలంగా లగ్జరీగా ఉంది. సో ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనం స్విమ్మింగ్ పూల్ స్పోర్ట్స్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము. సో ఎంటర్ అయిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఇది చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. ఓపెన్ కన్వర్షన్ అని చెప్పాం కదా, అది ఆ థియేటర్ అనమాట. సో ఓపెన్ కన్వర్షన్ ఏరియా ఇదంతా కూడా. సో ఒక మనకు 1500 మంది కూడా ఫంక్షన్ చేసుకునే విధంగా ఉంది. సో అక్కడక్కడ రిలాక్స్ అయ్యే విధంగా. ఇంకా వచ్చేసి మనకు ఓపెన్గా అంతా బాగుందంటే ఇక్కడ స్పోర్ట్స్ ఆడుకోవడానికి కానీ, మనకి నియర్ బై ఇవన్నీ గ్రీనరీ కానీ, ఇలా చూడండి ఇక్కడ కూర్చునే విధంగా కానీ. సో ఎంత నీట్గా, ఎంత పెద్ద ఓపెన్ స్పేస్ అనేది 5 ఎకరాలు ఇచ్చారంటే సో మనకి ఎంత విశాలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ అండి. సో రెవెన్యూ ప్లాంటేషన్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ తోటి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి దీనికి ఎక్స్టెన్షన్ అనమాట. సో ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్న హౌజెస్ అంతా కూడా ఇబ్రహీంపట్నం అండి. ఆ ఇబ్రహీంపట్నం ఎండింగ్లోనే మనకు గురునానక్ యూనివర్సిటీ వస్తుంది. సో ఆ గురునానక్ యూనివర్సిటీకి ఆనుకొని మన సైట్ దాని చుట్టూతో ఉందన్నమాట. సో ఇది మొత్తం వచ్చేసి 650 ఎకరాలలో ఈ సైట్ ఉంది. సో మనం ఇప్పుడు క్లబ్ హౌస్ పైన ఉన్న ప్రజెంట్ ఇదంతా కూడా మనకి స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ గేమ్, క్లబ్ హౌజెస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు ప్లాట్ తీసుకొని మీరు కట్టుకోవాలన్నా పాసిబిలిటీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ క్లబ్ హౌస్ కాకుండా ఇంకొక 3 క్లబ్ హౌజెస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. సో ఇదే 650 ఎకరాలకు ఇది ఒక క్లబ్ హౌస్ అని అనుకోవద్దు. సో ఇంకా 2 కూడా రెడీ అవుతున్నాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా తీసుకోవచ్చు. రెడీ టు మూవ్ విల్లాస్ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌజెస్ కూడా కట్టుకోవచ్చు. సో మంచి లొకేషన్లో హైవేకి పక్కనే మనకు ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్స్లో ఉంటుంది. సో కంటిన్యూ మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాము, హైవే ఫేసింగ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రైజెస్ మనకి 14,000 నుంచి 25,000 వరకు ఉన్నాయి. ఇది హెచ్ఎండిఏ రేరా సర్టిఫైడ్, లోన్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. సో మంచి లొకేషన్లో ఉంటుంది. ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి.
సో ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం సాగర్ హైవేలో 20 కిలోమీటర్స్లో ఈ సైట్ ఉంది. సో అవుట్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే కనుక 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకు 10 మినిట్స్ డ్రైవ్ TCS ఉంటుంది, ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో మనకు BDL కంపెనీ కూడా ఉంటుంది. దీనికి ఆపోజిట్ రోడ్ వెళ్తుంది అనమాట, సపరేట్ దాని రోడ్ తీశారు. సో మంచి డెవలప్మెంట్ ఏరియా అండి. ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇలాంటి పెద్ద వెంచర్స్లో ఏంటంటే రిటర్న్స్ మంచిగా ఉంటాయి, రీసేల్ బాగుంటుంది, ఉండడానికి బాగుంటుంది. సో మెగా వెంచర్స్ కాబట్టి ఈ క్లబ్ హౌస్ కానీ అన్నీ కూడా స్టిల్ వర్కింగ్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు, ప్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్స్కి యూస్ చేసుకుంటున్నారు. సో అవుట్ సైడ్ ఇంత మంచి కమ్యూనిటీలో అంటే ఇంత పెద్ద వెంచర్లో ఇన్ని ఫెసిలిటీస్ తోటి అంటే మనకి ఈ వైపు ఎక్కడ లేవండి. సో ఇదే ఉంది కాబట్టి సో తప్పకుండా విజిట్ చేయండి. గురునానక్ కాలేజ్ కంటిన్యూషన్లో మన సైట్ ఉంది కదండి. సో అక్కడ ఎంట్రన్స్లో మీకు విల్లాస్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఆల్రెడీ కట్టుకొని ఉంటున్నారు. యాంకర్ అండ్ యాక్టర్ హిమజ వాళ్ళది కూడా మీకు విల్లా చూపించేశాను, అక్కడ ఆల్రెడీ ఉంటున్నారు. సో అది వచ్చేసి మనకు ఒక 400 విల్లాస్కి 400 ప్లాట్స్ అనమాట. ఓన్లీ విల్లాస్ ఆర్ మనం ప్లాట్ తీసుకున్న కంపల్సరీ విల్లా ఆర్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే విధంగా. సో ఇటు వచ్చేస్తే కనుక మనకి మొత్తం ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్లో కూడా మొత్తం కూడా మనకి ఓపెన్ ప్లాట్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవచ్చు. సో విల్లా కావాలంటే విల్లా. సో మనం ఇప్పుడు క్లబ్ హౌస్ దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో ఇది HMDA RERA సర్టిఫైడ్ అండి. సో మీకు లోన్ కూడా వస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా కొత్తగా తీసుకొని ఇంకా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. సో ఈ 1000 ఎకర్స్ వరకు వీళ్ళ టార్గెట్ అండి, ఇంకా పైన కూడా చేయొచ్చు. సో చాలా మంచి లొకేషన్లో హైవే ఫేసింగ్లో మనకి ఎల్బీ నగర్ నుంచి సాగర్ హైవేలో ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హైవే ఫేసింగ్ అనమాట ఇది. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ఉంది, అక్కడ సెక్యూరిటీ ఉంటారు, విల్లా దాంట్లో కూడా సెక్యూరిటీ ఉంటారు, మన ఎంట్రన్స్లో కూడా సెక్యూరిటీ ఉంటారు. 24/7 సెక్యూరిటీ పరంగా మనకు ఈ సైట్ ఉందండి. చాలా పెద్ద మెగా వెంచర్ అనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు తీసుకుంటారు. సో అంత బాగుంది వ్యూ కూడా. సో మంచి హెల్తీగా ఉండేటట్టుగా ఫ్యామిలీ పరంగా కూడా సెక్యూరిటీ పరంగా కూడా అన్నీ బాగుంటాయి. సో ఇదండి ఈరోజు మన వీడియో. సో మీలో ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. సో వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే కొంచెం లెంతీ అయినా కూడా నేను ఫుల్ డీటెయిల్స్ పెడుతున్నాను. సో దానివల్ల ఏంటంటే మీరు వచ్చి విజిట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, సో నేను తీసే వీడియో అంతా తిరిగి అంత కష్టపడి వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నా వ్యూస్ అయితే బాగా వెళ్తున్నాయి, కస్టమర్స్ కాల్స్ వస్తున్నాయి, చాలామంది విజిట్ అవుతున్నారు, క్లోజింగ్స్ కూడా అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మీద మీ అందరికీ థ్యాంక్ యూ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వెంచర్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.